ఆకాశవాణి విజయవాడ, విశాఖపట్నం, కడప, హైదరాబాద్ కేంద్రాల ఆహా, ఎన్నేళ్లకి నిన్ను ఇలా చూస్తున్నానంటే ఈ ఆనందంలో నా గుండె బద్దలైపోయినా నాకేం బాధ లేదు. అలాంటి మాటలు అనకండి. మళ్ళీ నేను తెల్ల చీరలు అవి కొనుక్కోవాలి, బోల్డ్ ఖర్చు. అబ్బబ్బబ్బా, ఈ దిక్కుమాలిన సంగీతంతో చచ్చిపోతున్నాను. అసలు ఎలా వింటారో ఏమిటో ఈ గోల. అబ్బబ్బబ్బా, అది కర్ణాటక సంగీతం లలిత. ఏ సంగీతమైనా సరే సరిగమలు వినిపిస్తేనే నాలోంచి సగల పొగలు వచ్చేస్తున్నాయి. ఆహా, ఆహా, నా జీవితంలో ఇలాంటి శుభదనం వస్తుంది అనుకోండి లలిత. అయ్యా, ఓ ముద్దెట్టు తండ్రి. అయ్యా, ఇక నుంచి ఆ పిచ్చి కోత కూసావంటే నిన్ను కూరండేస్తాడు కుంక. చేస్తాం తెలుసా? నిజమా అయ్యా? నిజంరా, కావాలంటే వంటగదిలోకి వెళ్ళి చూసుకో వేతావా. ఇన్నాళ్ళు ఈ ఇంటిని నమ్ముకొని బతుకుతున్నానండి అయ్యా. నాకు 7 రోజులు వచ్చాయన్నమాట. అమ్మగారు వంట చేస్తున్నారు అంటే వద్దు బాబు, ఆడవాళ్ళు అంటే నాకు సరిపడదు, చిక్కిపోతాను. వేధవన్నారు వేధవా, తినమరిగి ఏమేవ్ వంట అయిందా? రాయ్ ఆగు. ఏమే వీడు వాళ్ళకం చూస్తే నాకు అనుమానాస్పదంగా ఉంది. ఎరా జేబుకి సిరా అంటుకుంది బాబు. మాట మారుస్తున్నావా అడ్డగాడి అని? నా పెన్ను, నా సిరా, నా జేబు నీకేమిట్రా మధ్యలో? అది సరే, మీ అన్న ఎవడన్నా ఉన్నాడు ఏమిట్రా ఢిల్లీలో? ఏంది బాబు అట్టగా అడుగుతున్నారు? ఏంలే, ఆ పీచుకట్టే వేధవకి నీకు చాలా పోలికలు తెచ్చాయి. ఏమే వీడు మొహం చూస్తే పెట్టుడు గడ్డం పీకేసిన పీచుకట్టే వేధవలా లేడు? అబ్బా ఊరుకోండి, మన డబ్బు కొట్టేసింది ఆ పీచు గడ్డవాడు కాదని చెప్తున్నానా? నువ్వు మాట మారుస్తున్నావా? నోర్మోయ్, ఆ పీచుగడ్డం వాడి మొహము బాలకము నాకు మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉన్నాయి. రావణాసురుడు పొడుంకాయలాగా ఇంత మొహము, పైగా వంకాయ ముచ్చుకలాగా పీచుగడ్డం ఒకటి సన్నాసికి. అబ్బా ఢిల్లీలో చాలా మంది గడ్డాలుంటాయండి. గడ్డ ఉన్న ప్రతి వాడు దొంగ అనుకుంటే ఎలా? మీరే ఆ డబ్బు సంచి ఎక్కడో మర్చిపోయింటారు. నాకేం మతి మరుపు లేదు. రోజు సరస్వతి లేఖిందినే మనిషి నేను. ఇదిగో ఇప్పుడే పెట్టి మర్చిపోయారు. రండి రండి. మా మధు ఊరి నుంచి వచ్చాడా లేదా? కొంచెం నెమ్మదిగా మాట్లాడండి బాబు. వాడు ఊరి నుంచి వచ్చాడా లేదా? ఊరేటం ఏంటండి, ఇక్కడే ఉన్నాడుగా. ఇక్కడ ఉంటావేంటయ్యా? ఊరెళ్ళాడు కదా. అయ్యా, గత 10 రోజులుగా అతను ఏ ఊరు వెళ్ళలేదని నేను హామీ ఇస్తున్నాను, సరేనా? ఏవే టిఫిన్ రెడీయా? ఊరు నీ టిఫిన్ దొంగల ద్వారా. నేను ఢిల్లీ నుంచి వాళ్ళ ఊరు ఫోన్ చేసి మాట్లాడాను. ఆ పీచుగడ్డ ద్వారా డబ్బు కాజేయకపోతే ఇంకోసారి కూడా మాట్లాడదాం అనుకున్నాను. అబ్బా డబ్బు కాజేసింది వాడు కాదండి బాబు. అయ్యా, మీరెవరితో మాట్లాడారో తెలియదు కానీ మధు మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఏమే చట్నీ కూడా చేస్తున్నావా? ఓరి నీ చట్నీ చక్కెర పక్షులు ఎత్తుకుపోను. యువతల కొంపలు అంటుకుపోతుంటే ఇద్దరు చట్నీలు అంటావేంటయ్యా? ఏమే ఇదంతా అస్తవ్యస్తంగాను గందరగోళంగానే ఉంది. అదా మనమే ఆ ఊరేళ్ళు కనుక్కుందాం. ఇప్పటికి 10 సార్లు రేపిస్తాను, ఎల్లుండి ఇస్తాను అన్నావు. ఇలా అయితే కంపెనీ నడవాలా, దివాలా తీయాలా? ఈసారి వాయిదా వేస్తే మాత్రం ఊరుకోను. హలో, సరిగ్గా ఈ మాటలు మీకు చెప్పడానికే వచ్చాను నేను. ఈసారి వాయిదా వేరు, ఎల్లుండి చేస్తాను. సరే, ఎల్లుండి ఇవ్వకపోయారో మీ ఆవిడతో 5 నిమిషాలు మాట్లాడవలసి వస్తుంది. దాని రిజల్ట్ మీకే తెలుస్తుంది. వద్దు మహాప్రభు,